పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. రే 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 అర్జున్. ఇది కల కాదు బాబు, నిజమే. మీరేంటండి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఈ చెత్త గ్యాంగ్ లీడర్, ఘటన గుట్టకొట్టి సమర్థుడు. వీడు మామూలుగా ఉంటేనే మనిషి, మందేస్తే ముఖేష్ ఋషి విలన్. ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను కానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. మధు మధు గారు, మధు గారు. వీడు పట్నాయక్ కాదురా, కట్నాయక్. ఈ నా డొడుకుని ఉండండి. పెద్ద కుర్ర చేష్టలో మీరును ఊరుగాని ఊరొచ్చావు, గొడవలు ఎందుకు? సీన్ బాబు, నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పెట్టి క్షమించమని కోరుకో. రేవతి గారు, ఏంటి? మధు ఉన్నారా? లేదు, ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారా? ఎప్పుడు? ఇప్పుడే స్టేషన్ లో దింపొచ్చాను. వీటి స్టేషన్ ఎంత అవుతుంది? 200 రూపాయలు. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దరిద్రంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు? బావా నా లవ్. ఎదవలవు నువ్వుని ఓ టచ్చింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, ఆటోకు డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. నీ బాబుజీ వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. ఏదో వర్షం కలుపుకో. అలా బావా నేను చెప్పేది విను బావ కొంచెం. చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు, పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? అల్లు బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతాను ఏంట్రా? పొద్దున ఈ పంతో చచ్చిపోతున్నా. సీను కాఫీ. నాకేదో దినా. నువ్వు కూడా ఏంటయ్యా, కిందకెళ్ళి తాగొచ్చుగా. వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గాని. దానికి పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును, మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేక బతుకుతున్నాడు, రాజు ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది. పదరా పదరా పద పదరా. ఒంటి మీద చేయకరా, సిరాకొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పింది చేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని ఆయన చేస్తున్నాడు. వెళ్తే కోర్సు ఆగిపోతే ఏదో వచ్చి మ్యారేజ్ మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వర్సే. ఆహా. మీది సీను నన్ను ఇక్కడ ఒరే ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెక్స్ చిచ్చి సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టమే మిల్గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో, కౌనే రేతు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సీట్ అండి, మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ విన్నట్లుంది. ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అద్దెన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరేట్ చేస్తాడు. నువ్వు వినలేవు, నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో. చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక. జరగంది చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బావ. వాళ్ళు గప్పడదా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు.
ఆహా. ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు ఓ పూట అన్నం బంద్ చెయ్యి. హాయ్. ఇదిగో ఆగండి ఆగండి, ఎక్కడికి? మొన్న కూడా వచ్చి పెంట చేసినారు. ఆ అమ్మాయి తెలియదని చెప్తుంది కదా, మళ్ళీ వచ్చారంటే ఇది చాలా తప్పు గురు. మేము వచ్చింది మీకోసం సార్. నా గురించా? చెప్పండి. ఒకసారి మధుని ఇదిగో మీతో లోపల పడడం వీలేదు. నన్ను పంపించండి. కుదరదు. అయితే ఇద్దరిని పంపించండి. అరే కుదరదు. చెప్తుంటే వినపడదా? సిగ్గులేదా? మనిషి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను నాకు తెలుసు. అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పారు, లేకపోతే ప్రతి ఏదో చీప్ అయిపోతాను. అబ్బాయి మిమ్మల్ని కాదండి మా యాదవ్. ఇది చాలా కామెడీ గురు. అది సరే, మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు? ఆటోకు డబ్బులు లేక. సరే, మనం రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. సీను డబ్బులు ఉన్నాయంట్రా. సేను గారు, మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు. చాలా దుర్మార్గుడు. తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు. నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డం నాకు ఇష్టం లేదు. దయచేసి వదిలేయండి. మీకు ఇష్టం లేదని చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని, కానీ మీరు భయపడుతున్నారు. మిమ్మల్ని భయపడొద్దని చెప్పను, మీ భయాన్ని పోగొడతాను. వాడు భయపడేలా చేస్తాను. కాబట్టి మీరు ఆ గొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి. మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు. ఏంటా మొండి ధైర్యం? మునిదిరం లేదు, ఏమీ లేదండి, ఏదో ఆశ. ఇంగ్లీష్ లో ఏమంటారు? హోప్. Many many happy returns of the day. ఏంటా ఇది? ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి సార్. ఏంటి సార్ ఇది? అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఏంటి ఎడవడంతా? ఈ రోజు మధు పుట్టిన రోజురా. అయితే అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. మీ కాంపిటీషన్ ఎవరు సార్? వాడేరా. ఓ ఆ సీన్ గడా. అవునరా. సరే మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా, ఎలా చెప్తారు చూపించండి. చాలా ప్రాక్టీస్ చేశాను, ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను. చూపించండి చూపించండి. హ్యాపీ బర్త్డే టు యు. సారీ. ఇలా అందరూ చెప్పగలరు, అలా కాదు, వెరైటీగా ఉండాలి. బర్త్డే బర్త్డే కదా, సాంగ్ టైప్ లో వెళ్దాం. ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్లు ఆపేస్తాను, అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్లు వేస్తాను, వెంటనే మీరు పాట అనుకోవాలి. ఇది శాంపుల్ గా పాట వేసుకోవాలి. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అప్పుడే ఏమైంది? సిచ్యుయేషన్ సాంగేగా. ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది. ఓకే కూల్ డౌన్. ఒక్క మార కలసిన అందం దుర్గా రాజా అలలాగా ఎగ్గిసిన కాలం కంటికెదురుగా కనపడగానే వేసుకోండి. అంతే తడబడి నానే నానే నారే నారే. అబ్బా ఈ నానేట చాలా బాగుందండి. బాగుందా? ఫిక్స్ డ్రెస్ చేంజ్. ఈ దుర్గా డ్రెస్ బానే ఉందిగా. సూపర్ సార్, చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేరా. దాందే ఉందండి. ఈ దుర్గా ఆ శనుగడు వస్తాడంటవా? ఒకవేళ వచ్చాడే అనుకోండి, మీ డ్రెస్ ముందు వాడు అంతాడా? దుర్గా సర్లేండి, పాట గుర్తుందా? గుర్తుంది. ఇదోసారి వేసుకోండి. పుట్టినరోజు జయ జయ. సరే ఒక్క మార అది, కలసిన అది, అందం. Thank you. Many many happy returns of the day మధు మై డార్లింగ్. థ్యాంక్స్ మావయ్య. నీకోసమే దగ్గరుండి చేయించను ఈ బుకే. మామయ్య గారు మీద ఉన్న అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం. సారీ సార్. ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదు? అది నా కోసమే వెయిటింగా. నేను వచ్చేసాను, లెట్ us స్టార్ట్. కాలు పెట్టాడు కరెక్ట్. ఇదేంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది, మనకి ఏమైనా బ్యాట్ నడుతుంటారా? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. ఎంతైనా యూత్ ఏనయ్యా. విష్ హ్యాపీ బర్త్డే. ఏ రా ఎట్రా. ఒక్క నిమిషం చెప్తాను రావయ్య బాబు. ఎక్కడికి? అమ్మాయి తెలియదు అంటున్నా, ఎందుకు ఇక వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటున్నాను, మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? మంచిగా చెప్తే అర్థం కదా నీకు? చేయలేస్తుందేంటి? ఏ పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా. ఎరా దుర్గా. అవునండి. పోలీస్ దెబ్బా? ఇవన్నీ ఎందుకు కానీ ఒక ఏం ఆడుకుందామా? దారికొచ్చాడు. ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను. నన్ను కొట్టే మగాడేవట్రా? నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆటోతో కొట్టించేస్తాను. ఆడవాళ్ళతోనా? ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, ఇది కొట్టించండి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్ది కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడోళ్ళ చేతులు అప్పడం అయిపోద్ది. టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లే, కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. ఈ 4 ఒకటి. హలో హలో తుకారాం జీ. ఎస్. ఓసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి? మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి. నాయుడు గారు మీకు ఫోన్. పోనా? హలో ఏమే నాయుడు, ఎలా ఉన్నావే? ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీకా? ఒరేయ్
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో నన్ను కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేలుపే డ్రెస్ వేసాను. ఇంకో క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం. ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాం జీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడంకి ఇస్తారా? ఆవిడకే చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో. ఇంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీ లో, సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవరా నువ్వు? అప్పుడే కొత్త మర్చిపోయావంట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావరా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. నువ్వు ఇస్తే తీసుకో. ఒక్క మారు కలిసిన అందం. కల్పే. సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చే విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం అలలాగో ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదవేనే? రేయ్ ఆప్రా. ఏ పాట ఎందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని. అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏయ్ ఏంటి నువ్వు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్ ని. నేనెవరో తెలుసా? డిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను ప్రాణం పోయినా చెప్పొద్దు. ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను. మీరేం చేసుకుంటారో చూసుకోండి. బాగా కొట్టద్దమ్మా. ప్లీజ్ అమ్మా, దండ పెడతాను. మొత్తానికి అప్పుడే కాదు అన్నంత పని చేశాడు.